Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us into your presence to hear your word and worship you. మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చి మీ వాక్కును వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. Please speak to us with your word. నీ వాక్కు ద్వారా దయచేసి మాతో మాట్లాడండి. Give us your spirit. మాకు మీ ఆత్మను అనుగ్రహించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today we are going to meditate on Psalm 104. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 104 ధ్యానిద్దాము. We see the creation in this psalm. ఈ కీర్తనల గ్రంథంలో సృష్టిని గురించి మనం చూస్తూ ఉన్నాము. And also we see the glory of God. అదే రీతిగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాము. The first verse we see, bless the Lord, O my soul. మొదటి వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. O Lord my God, thou art very great. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. Thou art clothed with honor and majesty. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. This psalm opens with the word bless the Lord. ఈ కీర్తన ఆరంభము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అను దానితో స్టార్ట్ అయింది. The previous psalm also starts the same way. దానికి ముందు ఉన్నటువంటి 103వ కీర్తన కూడా యెహోవాను సన్నుతించుము అనే దాంతో ఆరంభమైంది. This is the attitude of King David, always blessing the Lord, thanking the Lord, praising the Lord. రాజైన దావీదు యొక్క వ్యక్తిత్వం అది. అన్ని వేళలా దేవుణ్ణి సన్నుతించడము, స్తుతించడము, ఆరాధించడము. That was the secret of his success. దావీదు యొక్క విజయ రహస్యము అదే. If you want success in your life, మీ జీవితాల్లో మీరు విజయం పొందాలి అని ఆశిస్తారు. you must praise always. మీరు అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించాలి. Always David's attitude is blessing the Lord, thanking the Lord and praising the Lord. దావీదు అన్ని వేళలా ఇదే అలవాటును కలిగి ఉన్నాడు. యెహోవాను సన్నుతించడము, స్తుతించడము, ఆరాధించడము. We see many things going on in this world, and we are looking at the nature, sky and moon and stars, but we are not able to praise God or bless the name of the Lord. మనం ఈ లోకంలో ఎన్నో జరగడం చూస్తూ ఉన్నాము. సూర్య చంద్రులు, నక్షత్రాలు, సృష్టి అంతటిని చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించట్లేదు. We see the creation, nature, but we do not bless the Lord. We don't remember God and how He created this beautifully. మనము సృష్టిని చూస్తూ ఉన్నాం, కానీ ఇది ఏ రీతిగా ఇంత అందంగా దేవుడు చేశారు అనే విషయాన్ని బట్టి తలంచట్లేదు, ఆ విషయమై స్తుతించట్లేదు. By meditating this psalm, we come to how to worship the Lord in spirit and in truth. మరి ఈ కీర్తన భాగమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనను సత్యముతో, ఆత్మతో ఏ రీతిగా ఆరాధించాలి అనే విషయాన్ని గ్రహించగలుగుతాం. David was exhorting himself to praise God. దావీదు తన్ను తాను హెచ్చరించుకుంటున్నాడు దేవుణ్ణి సన్నుతించులాగున. Many people, they don't exhort themselves. చాలా మంది తమ్మును తాము గద్దించుకున్నారు. Many people, they don't know how to exhort themselves. తమ్మును తాము హెచ్చరించుకొనుట అనుట ఎలాగుంటదో చాలా మందికి తెలియదు. I exhort myself, I rebuke myself, and also I tell my soul that I must bless the Lord and praise the Lord, and I also correct myself through my words. నన్ను నేను అన్ని వేళలా నేను హెచ్చరించుకుంటాను, గద్దించుకుంటాను, నా ప్రాణంతో నేనే చెప్పుకుంటాను, అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని సరి చేసుకుంటూ ఉంటాను. That must be the attitude of a Christian. ఒక క్రైస్తవుని వ్యక్తిత్వం ఆ రీతిగా ఉండాలి. We know how to exhort others and rebuke others and rectify others, but we don't know how to rectify ourselves. ఇతరులను హెచ్చరించడము, గద్దించడము, సరిచేయడం ఏ రీతిగానో మనకు తెలుసు, కానీ మనల్ని మనము హెచ్చరించుకొనుట అనేది తెలియదు. In the Bible we see the living God. మరి బైబిల్లో జీవం కలిగిన దేవుడు మనకున్నాడు. Who created the heaven and earth, భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన. sea and the stars. సముద్రమును, ఆకాశమును, నక్షత్రాలను సృజించారు. But in this world we see idols also. మరి ఈ లోకంలో మనము విగ్రహాలను కూడా చూస్తూ ఉన్నాం. There are many people, they are worshipping the idols. చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. They don't have any life in the idols. మరి ఆ యొక్క విగ్రహాల్లో ఏ వెలుగు, ఏ జీవము ఉండదు. Without having any meaning, they worship the idols, images. మరి ఆ యొక్క జీవం లేని విగ్రహాలను ఆరాధించడంలో ఎలాంటి అర్థము లేదు. If you have worshipped the idols, you have to change your mind and rectify yourself and repent.
నీవు ఒకవేళ విగ్రహారాధన చేసినట్టయితే లేదా చేస్తున్నట్టయితే నిన్ను నీవు సరి చేసుకోవాలి, దాని విషయమై Because దాన్ని విడిచిపెట్టాలి. idolaters cannot go to heaven. ఎందుకనగా విగ్రహారాధికులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. They cannot enter into heaven. వారు పరలోకంలో ప్రవేశించనేరరు. Because you have worshipped an idol, a creature. ఎందుకనగా ఒక సృజించిన దాన్ని, ఒక విగ్రహాన్ని నువ్వు ఆరాధించినావు గనక. If we meditate this psalm, we see what great God is. కానీ ఈ కీర్తన భాగాన్ని మనం చదువుతున్నట్టయితే దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనాన్ని మనము కనుగొనగలుగుతాము. In the idols, there is no majesty. విగ్రహాలలో ఏ మహాత్యము, ఘనత లేదు. There is no splendor. ఎలాంటి మహిమ లేదు విగ్రహాల్లో. He has created the whole universe with his power. ఆయన సృష్టి అంతటిని కూడా ఆయన బలముతో ఆయన చేశారు. He has spread the universe with his power. ఆయన తన చేతులతో, తన బలముతో ఆ యొక్క ఆకాశం అంతటిని పరిచారు. When we look up in the morning, we see the sunrise. మనం ఉదయకాలాల్లో మరి ఆకాశంను చూసినట్టయితే సూర్యుడు ఉదయించుటను గమనించగలుగుతాం. How glorious it is. అది ఎంత గొప్పగా ఉంటుంది. Many people, they don't see up to see all these things. చాలా మంది ఈ విషయాలను గమనించుట కొరకు పైనకు చూడరు. We see the glory of God in the universe. మనం ఆ యొక్క విశ్వాన్ని లేదా ఆకాశంను చూసినట్టయితే దేవుని మహిమను చూడగలుగుతాం. There we see God also. మనం దేవుణ్ణి సైతం చూడగలుగుతాం. God is covered with light. దేవుడు వెలుగు చేత ఆవరింపబడి ఉన్నారు. In Matthew 17th chapter, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో he took 3 of his disciples to Mount Transfiguration. ఆయన తన 3 శిష్యులను తీసుకొని రూపాంతర కొండ పైనకు వెళ్ళారు. And we see in second verse, read. మత్తయి సువార్త 17:2. His face shone like sun. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. And his garments were like light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. He has unapproachable light. ఆయన సమీపింపరానంత తేజస్సుతో ఉన్నారు. 1 Timothy 1 తిమోతి 6వ అధ్యాయము and verse 16. 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. The light in him is unapproachable. ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అది మనం సమీపింపరానంతగా ప్రకాశవంతమైనది. Nobody can approach him. మరి ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. Third verse of Psalm 104. కీర్తనలు 104 3వ వచనము. He lays his beams of his chambers in waters. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. Yeah, he lays his beams in the waters. ఆయన తన గదుల దూలములను నీళ్లలో వేశారు. He can build even in ocean also. ఆయన జలములలో సైతము నిర్మించగలిగిన సమర్థుడు. He builds as he wants. ఆయనకి ఏ రీతిగా చెయ్యాలి, ఏ రీతిగా నిర్మించాలి అనుకుంటే ఆయన ఆ రీతిగా He నిర్మించగలరు. has such power. అలాంటి శక్తి ఆయనకున్నది. You are coming before such a powerful God. గొప్ప దేవుని యొద్దకు, బలవంతుడైన దేవుని యొద్దకు వచ్చాము. You are sitting before a powerful God. మీరు బలవంతుడైన దేవుని ఎదుట కూర్చున్నారు. You must know he is so powerful. He created the whole world. ఆయన ఈ లోకమంతటిని సృజించారు. 4th verse of Psalm 104. 104వ కీర్తన 4వ వచనం. He makes angel spirits as ministers. వాయువులను తనకు దూతలుగా ఆయన చేసుకొని He ఉన్నాడు. makes ministers as flames of fire. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. What do we see about God? మనం దేవుని గురించి ఏం చూస్తున్నాము? He is full of activity. ఆయన అన్ని వేళలా కార్యములు చేస్తూ ఉంటాం. So as a Christian you must be full of activities. అదే రీతిగా ఒక క్రైస్తవునిగా మనం కూడా అన్ని వేళలా కార్యాలు జరిగిస్తూనే ఉండాలి. If you are full of the Spirit of God, మీరు ఆత్మపూర్ణులైతే you will be in the activity of God. మీరు దేవుని యొక్క కార్యముగా ఉంటారు. You will do very wonderful things. మీరు ఎన్నో గొప్ప కార్యాలను చేస్తారు. We see the stories of missionaries. మనం ఎందరో మిషనరీ జీవిత చరిత్రలను చూసినట్లయితే Marvelous things they did. వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించారు. They changed people. వారు ప్రజలను మార్చారు. If you are in the presence of God praying and praying, God will give you activity. మరి మీరు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినట్టయితే దేవుడు మీకు కొంత పనిని నిర్ణయిస్తాడు. No doubt you are having some activity. మీకు ఏదో ఒక పని ఉంది, దాంట్లో అనుమానం అయితే ఏం లేదు. What is that activity? మరి ఆ పని ఏంటి? The activity of sin. అది పాపం చేసే పనిగా ఉంది. Looking at the world.
ఈ లోకాన్ని చూసే పని, and the things of this world. ఈ లోకంలోని వాటిని చూస్తా You ఉన్నారు. are filled with the lust of the eyes మీరు నేత్రాశ చేత నింపబడి ఉన్నారు. and love of the world. అదే రీతిగా ఈ లోక ప్రేమ చేత You నింపబడుతున్నారు. are doing many things. ఎన్నో కార్యాలను చేస్తూ ఉన్నారు. No divine activity in that. అయినప్పటికీ ఆ కార్యాలన్నిట్లలో ఎక్కడ దేవునికి సంబంధించిన దైవత్వానికి సంబంధించిన కార్యాలు లేవు. You are not able to do any good thing to any man. నీవు ఎవరికి ఏ మంచి చేయలేని వ్యక్తిగా ఉన్నావు. At least you are not doing good to your family. కనీసం నీ కుటుంబం కొరకు కూడా నువ్వు మంచి కార్యం చేయలేని వ్యక్తిగా ఉన్నావు. Because you are going towards hellfire. ఎందుకనగా నీవు నరకాగ్ని గుండా వెళ్తా ఉన్నావు. You are filled with a deadly spirit. నీవు మృతమైనటువంటి ఆత్మ చేత నింపబడ్డావు. But when Jesus comes into you, కానీ యేసుక్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు you will be filled with some activity. నీవు ఏదో ఒక పనిని జరిగించే దాని విషయంలో ఉంటావు. If you are sitting idle, ఒకవేళ నీవు కదలకుండా మెదలకుండా ఉంటే, if you are a sluggard, నీవు సోమరిగా ఉంటే, the factory of devil is in you. సాతాను కర్మగారము నీలోనే ఉన్నది. You want to commit some sin. నీవు ఏదో ఒక పాపం You are జరిగించాలనుకుంటున్నావు. thinking of that, ఆ పాపం కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. and you are going after that. నీవు దాని వెనకాల వెళ్ళిపోతున్నావు. That activities of the devil. అది కేవలం సాతాను పని. You are wasting your time. నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. Many people are wasting their time in heathen practices. చాలా మంది తమ సమయాన్ని అన్యాచారాలు జరిగించడంలో వృధా చేస్తారు. Birthday come means they do so many activities. పుట్టినరోజు వచ్చిందంటే ఎన్నో జరిగిస్తూ ఉంటారు. They are useless activities. అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కార్యాలు. When New Year comes, ఒక నూతన సంవత్సరం వస్తే you are dancing with the devil. నీవు సాతాన్తో కలిసి నాట్యం ఆడుతావు. Just dancing and dancing and dancing. ఎంతగానో మరి ఆ డాన్సులు వేస్తూ ఉన్నావు. Is that the way to celebrate New Year? ఒక నూతన సంవత్సరాన్ని జరుపుకొనుటకు పద్ధతి అదేనా? Instead of sitting in the presence of God, దేవుని సన్నిధిలో కూర్చోడానికి బదులుగా, instead of jumping in the presence of God, దేవుని సన్నిధిలో నువ్వు గెంతులు వేయడానికి బదులుగా, how David he danced in the presence of God. దావీదు ఏ రీతిగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో మరి అతను If you నాట్యమాడాడు. want to be happy, నీవు సంతోషంగా ఉండాలనుకుంటే better to be happy in the presence of God నువ్వు దేవుని సన్నిధిలోనే సంతోషంగా ఉండాలి. and declare the works of God దేవుని కార్యములను నువ్వు ప్రచురించాలి. and remembering the wonders of God. దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. The Hebrews first chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. the same what we see in the Psalm 104 4th verse. He makes angel spirits as ministers of flames of fire. ఆయన వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని He ఉన్నాడు. can make the angels as spirits, ఆయన దూతలను తనకు వాయువులుగా చేసుకోగలడు. and he can make the spirits as flames of fire. అదే రీతిగా తనకు పరిచారకులుగా అగ్ని జ్వాలలను చేసుకోగలుగుతాడు ఆయన. So God is delightful to see his own creation. దేవుడు తాను సృజించిన సృష్టిని చూసి ఆనందించాలి అని అనుకుంటున్నాడు. That's what we see in Hebrews first chapter. ఆ మాటల్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. And verse 6 it is said about Messiah. 6వ వచనంలో చూసినట్లయితే ఆయన మెస్సియాను గూర్చి చెప్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. First begotten into this world. ఆయన ఆది సంభూతునిగా ఉన్నారు. Yeah, so he tells the angels that all angels worship. ఆయన దూతలను ఆరాధించాలి అని చెప్తూ ఉన్నాడు. And he commands them to worship. ఆజ్ఞాపిస్తా ఉన్నాడు Even దూతలు ఆరాధించాలి అని. even now also is commanding you to worship. Some people they are worshipping some man or woman. కొంతమంది ఏ వ్యక్తినో ఒక స్త్రీనో లేదా పురుషుణ్ణో ఆరాధిస్తూ ఉంటారు. Some people are worshipping gold, silver. కొంతమంది వెండి బంగారాలను ఆరాధిస్తూ ఉంటారు. Some people are worshipping money. కొంతమంది ధనమును ఆరాధిస్తూ ఉంటారు. But if you are a Christian, కానీ నీవు క్రైస్తవుని అయితే you are indulged in the worshipping the living God. నీవు జీవం కలిగిన దేవుని ఆరాధించుటలో నిమగ్నం అవ్వాలి. And let us again turn to 104 10th verse. మరలా 104వ కీర్తన 10వ వచనం చూద్దాము. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములో పారును. He sends springs into the valleys ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టిస్తారు. so that the beasts can drink the waters. అందును బట్టి మరి అడవి జంతువులన్నీ కూడా దాహము తీర్చుకుంటాయి. 11th verse. 11వ వచనము. The wild donkeys quench their thirst. అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును.
And every beast, they quench their thirst. అడవి జంతువులన్నింటికి కూడా దాహం తీరుతుంది. And 13th verse. 13వ వచనం. The waters of the hills from the chambers. The earth is satisfied with the fruit of works. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. Yeah, he satisfies the earth. ఆయన భూమిని తృప్తిపరచగలుగుతా ఉన్నాడు. That is why the trees are grown. అందు నిమిత్తమే మరి ఈ యొక్క చెట్లన్నీ కూడా మొలవగలుగుతా ఉన్నాయి. And we get the fruit from the trees. అదే రీతిగా ఆ చెట్ల నుండి మనం ఫలాలు పొందుకోగలుగుతున్నాం. Did you ever think of all these things? మరి ఎన్నడైనా నీవు ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించావా? Yeah, God is planting these trees and giving fruit to us from the trees. మరి దేవుడే వీటన్నిటిని తృప్తిపరుస్తూ వాటిని వృద్ధి చేస్తూ వాటి నుంచి ఫలాలను ఇస్తూ ఉన్నాడు. The next was 14th verse. 14వ వచనం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. Yeah, he is growing these plants and vegetation also. ఆయనే మరి ఈ మొక్కలన్నిటిని, కూర మొక్కలను సైతం మొలిపిస్తూ ఉన్నాడు. And God is growing grass also. దేవుడు గడ్డిని సైతం మొలవజేస్తున్నారు. And the cattle are eating the grass మరి ఆ గడ్డిని బట్టి పశువులు ఆ గడ్డిని తిని and giving us milk. అవి ఆ తర్వాత పాలనిస్తున్నాయి మనకు. You are not looking at the wonders of God. మరి ఈ యొక్క దేవుని అద్భుత కార్యముల వైపు నువ్వు చూడొచ్చు. Instead of sitting in the presence of God, దేవుని సన్నిధిలో imagining all these things, you are thinking something else of the devil. దేవుని సన్నిధిలో కూర్చొని ఈ విషయాల గురించి నువ్వు తలంచడానికి బదులుగా మరి దేన్నో నువ్వు చేస్తూ ఉన్నావు. Even when you drink milk, నీవు పాలు త్రాగినా కూడా then also you can remember the wonders of God. ఆ పాలను బట్టి కూడా నీవు దేవుడు చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకోవచ్చు. Because cattle are eating the grass and you are getting the milk. ఆ పశువులు దేవుడు మొలిపించినటువంటి గడ్డిని తిని పాలనిస్తా ఉన్నాయి, ఆ పాలు నీవు త్రాగుతున్నావు. All these things are he has done for mankind. మరి ఇవన్నిటిని కూడా దేవుడు నరుల ఉపయోగం కొరకు చేశారు. You can lay the foundation on the earth. మరి మీరు పునాది వేసినప్పుడు ఈ భూమి మీద పునాదులు వేస్తారు. If you want to build a great building, ఒక గొప్ప భవనము లేదా పెద్ద భవనము మీరు కట్టాలి అని తలస్తే you take so much time to lay the foundation properly. మరి ఆ గొప్ప భవనం కట్టడానికి ముందు పునాది వేయడానికి ఎంతో సమయం మీరు తీసుకోవాల్సి వస్తుంది. Think of God. He need not wait and spend time to lay the foundation waters also. జలములలో పునాదులు వేయడానికి ఆయనకేమీ సమయం అవసరం లేదు. He can spread the waters. ఆయన కేవలము జలములను పరవగలడు. He can command the waters. God can command the waters. ఆజ్ఞాపించగలడు. What we see in Genesis 6, 7 and 8 chapters. ఆదికాండము 6, 7 అధ్యాయాల్లో అదే విషయాలను మనం గమనించగలుగుతాం. He sent the waters ఆయన జలములను పంపించాడు భూమి మీదకి. జల ప్రళయం వచ్చింది. up above the mountains. ఆ యొక్క కొండలకు పైగా నిలిచేంతటువంటి జలప్రలయం అది. Genesis 7th chapter and verse 19. ఆదికాండము 7వ అధ్యాయము 19వ వచనము. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీ మునిగిపోయేను. All mountains, they were no more. ఆకాశం అంతటి క్రింద ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతములు అన్నీ కూడా మునిగిపోయాయి. And verse 20. 20వ వచనము. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయేను. They could not see any mountain. ఎక్కడ చూసినా ఏ పర్వతాన్ని కూడా వారు కనీసం చూడలేకపోయారు. ఆ జలములే ప్రవహిస్తా ఉన్నాయి. After some time, what did he do? మరి కొంత సమయం తర్వాత ఏం జరిగింది? Only the family of Noah was there safely in the boat. కేవలము నోవాహు మరి అతని కుటుంబము మాత్రమే ఆ యొక్క ఓడలో క్షేమంగా ఉండగలిగారు. Because they obeyed God. వారు దేవునికి విధేయత చూపించారు గనక. What do we learn from that? మరి ఆ దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? Nobody obeyed Noah. Nobody obeyed God. ఎవరు కూడా దేవుని మాటకు విధేయత చూపించలేదు. When you do not obey God, నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు now you find out what will happen to you. మరి నీవు కూడా గ్రహించుకో నీ విషయం ఏం జరగబోతుంది అని. God wants you to come into the ark. దేవుడు నీవు తన ఓడలోనికి రావాలి అని కోరుకుంటున్నాడు. God wants you to come into the ark of salvation. రక్షణ అనే ఓడలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నారు. But you are not careful to come. కానీ నీవు రావడానికి జాగ్రత్త ఏమి తీసుకోవట్లేదు. And Jesus says, come unto me, I will give you rest.
యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. I will give you rest in the soul. నేను నీ ప్రాణమునకు విశ్రాంతిని But కలగజేస్తాను. there is no rest in your soul. కానీ నిన్ను చూస్తే మరి నీకు ఎలాంటి విశ్రాంతి లేదు. నీ There is no జీవితంలో rest in your mind. నీ మనసుకు విశ్రాంతి లేదు. There is no rest in your body. నీ శరీరానికి విశ్రాంతి లేదు. There is no rest in your whole personality. నీ వ్యక్తిత్వానికే ఆ యొక్క విశ్రాంతి లేనే లేదు. In those days, God destroyed the whole world. మరి ఆ సమయంలో చూసినట్టయితే దేవుడు సృష్టి అంతటిని కూడా మరి నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. Why? The heart of man is so wicked. ఎందుకు అలా చేశాడు అంటే మరి నరుని హృదయం అంత దుష్టత్వంతో నింపబడి ఉన్నది కనుక. 6th chapter of Genesis ఆదికాండము 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. The wickedness of man is so great. నరుని యొక్క చెడుతనము ఆ యొక్క దుష్టత్వం అంత గొప్పగా ఉన్నది. Because of that only he wanted to destroy the whole world. ఆ నరుని చెడుతనమును బట్టి ఈ లోకమంతటిని ఆయన నాశనం చేశారు. But he saved only one family. అయినప్పటికీ ఆయన ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించారు. Because they feared God and obeyed God. వారు దేవుని మాటకు విధేయత చూపించారు. దేవునికి భయపడిన కుటుంబం గనుక రక్షించారు. You don't have fear of God. మరి నీకు దేవుని భయం లేనట్టయితే, You don't want to find out the will of God. దేవుని చిత్తమును నువ్వు కనుగొనాలనుకోకపోతే, Whatever you want to do, you are doing. నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చేస్తూ ఉన్నావు. God can do and undo things. దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన దేవుడు. Genesis 8th chapter ఆదికాండము 8వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. He made the wind to pass over the earth ఆయన వాయువు విసిరినట్లుగా భూమి మీద and చేయగలిగాడు. the waters receded. అప్పుడు ఆ వాయువుని బట్టి నీళ్లు తగ్గిపోయాయి. Psalm 104 and verse 9. 104వ కీర్తన 9వ వచనం. You have set boundaries that they may not pass over again, జలములు దాటలేని సరిహద్దులు వాటికి that they నియమించాడు. may not turn back again. అవి మరల వచ్చి భూమిని కప్పక ఉండునట్లుగా. Such a great God we see in Bible. అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ వాక్యంలో చూస్తా Did ఉన్నాము. you ever meditate on Psalm 104? మరి 104వ కీర్తన ఎప్పుడైనా మీరు ధ్యానించారా? At least now you take some time to meditate on this psalm. మరి కనీసం ఇప్పుడైనా ఈ యొక్క 104వ కీర్తన ధ్యానించడానికి కొంత సమయం పెట్టండి. We see the whole earth, sky and ocean. మనము ఇక్కడ ఆకాశము, భూమి, సముద్రం అంతటిని కూడా చూడగలుగుతాం. All the living beings even in the ocean. సముద్రంలో ఉన్న జీవరాశులను మనం చూస్తూ And ఉన్నాం. we see trees on the earth. భూమిని, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను చూస్తూ ఉన్నాం. And the birds make their nests on the trees. మరి ఆకాశ పక్షులు మరి చెట్లలో వాటి యొక్క నివాసములను ఏర్పరచుకున్నట్టు ఎలాగో చూస్తూ ఉన్నాము. Every day they sing songs for us. ప్రతి ఉదయము ఆ పక్షులు మన కొరకు పాటలు పాడుతూ ఉన్నాయి. All the night they are taking rest in the nest on the trees. రాత్రంతయు కూడా అవి ఆ చెట్లలో ఉన్నటువంటి తమ నివాసాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. Immediately after getting up they are singing songs for us. మరి అవి వేకువనే అవి లేవడంతోనే మన కొరకు పాటలు పాడుతూ ఉన్నాయి. The Lord has created this creation with harmony. దేవుడు ఈ యొక్క సృష్టి అంతటిని కూడా సంతోష సమాధానాలుగా ఉండే రీతిగా సృజించాడు. There is growing grass for the cattle. ఆయన పశువుల కొరకైనటువంటి గడ్డిని మొలవ చేశాడు. And the cattle are serving the man. అదే రీతిగా మరి ఆ పశువులు మనుషులకు పనిని జరిగిస్తూ ఉంటాయి. The earth is giving grass to the cattle. మరి భూమి గడ్డిని మొలవ చేస్తా ఉంది. And the cattle are eating the grass. పశువులు గడ్డిని తింటూ ఉన్నాయి. And they are serving the people. ఆ తర్వాత ఈ పశువులు మరి నరులకు ఉపయోగకరంగా మారుతూ ఉన్నాయి. Yeah, you see the bullock cart. మనం ఎడ్ల బండులను చూసినట్టయితే Those cattle, they are serving the man. ఆ పశువులన్నీ కూడా మనుషులకు ఉపయోగకరంగా మారుతూ ఉన్నాయి. That's how the Lord has created everything. దేవుడు ఆ రీతిగా సమస్తాన్ని సృజించాడు. Yeah, so wonderful creation. అది ఎంతో అద్భుతమైన సృష్టి. And God is giving joy to the heart of man. దేవుడు నరుని హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. 15th verse of 104. 104వ కీర్తన 15వ వచనము. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు.
Everything God has created for the joy of man. నరుని సంతోషము కొరకు దేవుడు ఈ సమస్తాన్ని సృజించాడు. When you look at the creation, nature, you must praise God and meditate on the wonders of God. మరి ఈ సృష్టిని, ఈ యొక్క సృష్టిలో ఉన్న యావత్తును చూసినప్పుడు మనం దేవుణ్ణి గూర్చి ధ్యానించాలి, ఆయనను స్తుతించాలి. Verse 32. 32వ వచనము. Yeah. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. Even the earth shivers, shakes భూమి వణుకుతుంది. when he looks at the earth. ఆయన భూమిని చూడగా అది వణుకును. Such a powerful God. అంత గొప్ప శక్తివంతుడైన But దేవుడు ఆయన. you are not shaking. కానీ నీవు వణకడం లేదు. There is no fear of God in you. నీలో దేవుని భయమే లేదు. Without fear of God, you are moving about. దేవుని భయమేమి లేకుండా నువ్వు వెళ్ళిపోతూ Even the ఉన్నావు. creation is afraid of God's power. ఆయన సృష్టి అంతా కూడా ఆయనను బట్టి భయపడుతూ ఉంది. Verse 35. 35వ వచనము. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. Yeah, God will consume with his fire. ఆయన తన అగ్ని చేత దహించి వేస్తాడు. But if you really come to Christ, కానీ నువ్వు నిజంగా క్రీస్తు యొద్దకు వస్తే, amend your ways నీ యొక్క మార్గాలు సరి and చేసుకుంటే, meditate the works of God. దేవుని కార్యములను ధ్యానిస్తే, Verse 34. 34వ వచనము. Yeah. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. Yeah, when you meditate నీవు ధ్యానించినప్పుడు about the creation, the creator, ఆ యొక్క సృష్టిని గూర్చి, సృష్టికర్తను గూర్చి నువ్వు ధ్యానిస్తే, God rejoices at you. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you don't want Christ, కానీ నీవు క్రీస్తును కాదనుకుంటే you will be consumed. నీవు లయమైపోతావు, దహించి వేయబడతావు. Let's pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. నీ వాక్కునిచ్చినందుకు కృతజ్ఞతలు. Thank you for giving us your spirit. మీ ఆత్మను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. Thank you for helping us to meditate the word. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. Help these dear people to come to your feet. నీ ప్రియులు నీ పాద సన్నిధికి రావడానికి సహాయం చేయండి. Let them meditate the divine word. వారు నీ యొక్క మరి వాక్కును ధ్యానించగలుగుట కృపనివ్వండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.